Hi viewers, welcome to Hello Ladies. ఈ రోజు హలో లేడీస్ లో మనం సైనిక్పురి భారత్ పెట్రోలియం కి ఎదుర్కొండా ఉన్న రీతిక అనే షోరూమ్ లోకి వచ్చేసామండి. ఇక్కడ చూస్తుంటే కనుక మనకి రెగ్యులర్ వేర్ అలాగే పార్టీ వేర్ డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్ బోల్డ్ అని వెరైటీస్ లో ఉన్నాయండి. మరి ఆ కలెక్షన్ అంతా ఇప్పుడు చూసేద్దాం. సో ముందుగా మనం ఇవాళ అనార్కలి సూట్స్లోనే సరికొత్త కలెక్షన్ని చూస్తున్నాం కదా, వాటిలో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. కలర్ వచ్చేసి మనకి బ్రైట్ ఎల్లో కలర్ అండి, అంటే లెమన్ ఎల్లో కాకుండా ఇది కొంచెం మస్టర్డ్ షేడ్ టచ్ అయినట్టుగా మనకి ఎల్లో కలర్తో డ్రెస్ అనేది చూస్తున్నాము. యోక్ అంతా కూడా తీసుకుంటే కనుక లోపలంతా కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. దాని మీదనే మనం చూస్తూ ఉంటే కనుక టోటల్గా థ్రెడ్ వర్క్ అండి, గోల్డ్ థ్రెడ్ వర్క్. అలాగే మనకి ఏంటంటే ఈ ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లోలోనే మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనమాట. థ్రెడ్ వర్క్ తోటి మనకి ఇలాగా ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు. ఓన్లీ ఫ్లవర్స్ వరకు మాత్రమే మనకి హెవీగా ఈ థ్రెడ్ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది, మిగతా అంతా కూడా జస్ట్ అవుట్లైన్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఈ ప్యాటర్న్లో మనకి యోక్ పార్ట్ తీసుకున్నారండి, నైస్ ప్రిన్సెస్ కట్ ఇచ్చేసారు కాబట్టి ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. మనకి ఇంకా నెక్ దగ్గర చూస్తూ ఉంటే కనుక కొంచెం లీఫ్ నెక్ లాగా ఇచ్చారనమాట. డ్రెస్లోని బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే షిమ్మర్ బార్డర్స్ కొంచెం హెవీగా ఇచ్చేసారు. ఆ తర్వాత వచ్చేసి ఒక పర్ల్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్న బార్డర్స్ ఒకటి ఇచ్చినట్టు మనం ఇక్కడ చూడొచ్చండి. తర్వాత మామూలుగా సింపుల్గా 3 గోల్డెన్ బార్డర్స్ ఇచ్చేసేసి మనకి డ్రెస్ అంతా కూడా మధ్యలో అంతా కూడా ప్లెయిన్గా ఇచ్చేసేసి ఓన్లీ కలీస్ మాత్రమే మనకి హెవీగా హైలైట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. బాటమ్ మనకి రన్నింగ్ కలర్లో ఇచ్చారు, ఎందుకంటే ఈ డ్రెస్ అంతా కూడా సింగిల్ కలర్ కాంబినేషన్లో ఉంది. అంటే ఇంకే కలర్స్ మిక్స్ అయ్యి లేవు కాబట్టి ఎల్లో అండ్ గోల్డ్ కలర్స్ కాబట్టి మనకి రన్నింగ్ కలర్లోనే బాటమ్ అనేది డిజైన్ చేసేసారు. ఇక దుపట్టా దగ్గరికి వస్తే కనుక దుపట్టా కూడా మంచి ఎల్లో కలర్లోనే ఇచ్చారండి. దీనికి బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక నంబర్ ఆఫ్ బార్డర్స్ ఇనే ఇచ్చేసారనమాట. ఆల్ 4 సైడ్స్ సింపుల్గా ఉండే బార్డర్స్ ఇచ్చేసేసి తర్వాత 2 సైడ్స్కి మాత్రమే ఇలాంటి గోల్డెన్ బార్డర్స్ అనేవి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఈ ప్యాటర్న్లో మనకు ఒక డ్రెస్ డిజైన్ అయిందండి. ఇదంతా కూడా మనం పార్టీ కలెక్షన్ లాగా తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మంచి క్రీమ్ కలర్ ఇంకొక డ్రెస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది కూడా అనార్కలి సూటేనండి. ఈ వేస్ట్ లైన్ ఎక్కడైతే ఉందో దాని కింద నుంచి చూస్తూ ఉంటే కనుక కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చేసారు. పైనంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. లోపలికి వచ్చేసేసి మనకి లైనింగ్గా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు అనమాట. నెక్ అండ్ యోక్ మొత్తంలో కూడా ఒకటే వర్క్ అనేది మనకి చాలా హెవీగా కనిపిస్తుంది. అంటే డిఫరెంట్గా బూటీస్ లాగా ఇవ్వకుండా చాలా సింపుల్గా వర్క్ అనేది ఇచ్చేసారనమాట. ఇదంతా కూడా గోల్డ్ పైపింగ్ ఇచ్చేసారు. తర్వాత చూస్తూ ఉంటే మనకి గోల్డ్ స్టోన్స్ అండ్ కర్దానా బీడ్స్ 2 కలిపేసేసి మనకి ఇట్లా వచ్చినాయండి. లోపలంతా కూడా క్రీపర్ డిజైన్ లాగా వచ్చింది. తర్వాత చిన్న లీఫ్ మోటివ్స్ లాంటివి ఇచ్చేసారు. మొత్తం కలిపి ఏంటంటే కిందకి వచ్చేసరికి ఒక డ్రాప్ లాగా వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. దుపట్టా దగ్గరకు వచ్చేసరికి సింపుల్గా గోల్డెన్ బార్డర్స్ మాత్రమే ఇచ్చారండి. దీనిలోనే మనకి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ షైన్ ఉన్న మనకి చిన్న స్టోన్స్ లాంటివి కనిపిస్తుంటాయి. మిగతా అంతా కూడా క్రీమ్ కలర్ దుపట్టా నెట్టెడ్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నారు. ఈ ప్యాటర్న్లో మనం డ్రెస్ చూసుకోవచ్చు. అండ్ డ్రెస్లోని బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే ఎలా అయితే నేను మీకు దుపట్టాలోని బార్డర్స్ ఉన్నాయని చెప్పాను, అవే బార్డర్స్ని మనకి డ్రెస్లో కూడా యూస్ చేశారండి. హెవీ బార్డర్స్గా యూస్ చేశారనమాట. ఒక షైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తెలుస్తూ ఉంటుంది, ఇంకో షైన్ అంతా కూడా మనకి సిల్వర్ షైన్లో తెలుస్తూ ఉంటుంది అనమాట. అలాంటిది ఇంకొక బార్డర్ని కూడా మధ్యలో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మంచి టర్కాయిస్ బ్లూ కలర్లో మనకు కనిపిస్తుంది. ఈ ప్యాటర్న్స్లో తీసుకున్నారు. దీనిలో మనం కొంచెం కొత్తగా చూడొచ్చండి. ఇదేంటంటే మనకి ఒక బనారసీ బ్రొకెట్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు అనమాట, బార్డర్ లాగా. పైన వచ్చేసి ఒక ఫ్యాన్సీ గోల్డెన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. లోపలంతా కూడా మనకి ఏంటంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు. దాని లోపలికి మనకి కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఒకటి ఇచ్చారనమాట, లైనింగ్ లాగా. ఇక యోక్ దగ్గరికి వస్తే టోటల్గా కాంట్రాస్ట్, అంటే కింద మనకి ఏదైతే బనారసీ గోల్డ్ షేడ్లో ఇచ్చారో బ్రొకెట్స్ అలానే కనిపిస్తుంది అనుకుంటాం కదా, అలా కాకుండా టోటల్గా డిఫరెంట్గా ఇచ్చారండి. గోల్డెన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దీని మీదనే మనకి గోల్డ్ తోటి, యాంటిక్ గోల్డ్ తోటి మనకి అవుట్లైనింగ్ అంతా వచ్చేసి లోపలంతా కూడా కుందన్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. 2 సైడ్స్ కూడా మనకి సింపుల్ బార్డర్స్ లాగా ఇచ్చేసేసి ఈ ప్యాటర్న్లో మనకి డిజైన్ చేసినట్టు మనం యోక్ని చూసుకోవచ్చు. స్లీవ్స్ దగ్గరికి వస్తే కనుక స్లీవ్స్ ఆల్రెడీ అటాచ్ చేశారు. ఇందాక మనం చూసిన 2 డ్రెస్సెస్కి స్లీవ్లెస్ లాగా ఇచ్చారు. కావాలనుకుంటే స్లీవ్స్ అటాచ్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఇచ్చారు. దీనికి వచ్చేసి మనకి రెడీమేడ్లోనే స్లీవ్స్ ఆల్రెడీ అటాచ్ చేసి ఇచ్చారండి. స్లీవ్స్ కూడా చూస్తూ ఉంటే కనుక యోక్లో ఎలా అయితే మనకి ఈ కుందన్స్ వచ్చేసేసి దానికి అవుట్లైనింగ్ వచ్చిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే వర్క్ అంతా కూడా మనకి స్లీవ్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. దుపట్టా దగ్గరకు వచ్చేసరికల్లా మనకి ఒక సైడ్ అంతా కూడా బనారసీ బ్రొకేడ్ని ఫేసింగ్ లాగా ఇచ్చేసారు. ఇంకొక సైడ్కి వచ్చి చూస్తూ ఉంటే కనుక మనకి ఏదైతే ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ యూస్ చేశారో అట్లా ఇచ్చేసారండి. అంటే 2 సైడ్స్ మనకి ఈ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది, మిగతా 2 సైడ్స్ వచ్చేసి మనకి బనారసీ బ్రొకేడ్ ఫ్యాబ్రిక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. టాజిల్స్ దగ్గరికి వస్తే చాలా సింపుల్ టాజిల్స్ ఇచ్చారండి, హెవీ టాజిల్స్ కాకుండా చాలా సింపుల్గా ఇచ్చేసారనమాట. అన్ని కలర్స్ కనిపించేలాగా ఇటు ఐవరీ షేడ్ కనిపిస్తుంది, గోల్డ్ కూడా తెలుస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం గ్రీన్ కలర్ కూడా.
అనార్కలీలోని మరిన్ని సూట్స్ చూస్తున్నాం కదండి. ఇవి వచ్చేసి మనకి హెవీ పార్టీ వేర్ కాకుండా కొంచెం సెమీ పార్టీ వేర్లా కనిపిస్తూ ఉంటాయి. వాటిలోని మోడల్స్ కావాలి అనుకుంటే మనం ఇలా తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి చందేరి అండ్ కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్ అనమాట. డ్రెస్ అంతా కూడా మనకి చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. కలర్ వచ్చేసి మనకి అటు బ్లాక్ కలర్గా కాకుండా యాష్ కలర్ లాంటిది ఇవ్వడం మనం ఇక్కడ చూడొచ్చండి. ఈ ప్యాటర్న్లో తీసుకున్నారనమాట. దీనిలోని యోక్ కనుక చూస్తూ ఉంటే మనకి బేస్ అంతా కూడా మంచి బ్లూ కలర్ తీసుకున్నారండి. దాని మీదనే గోల్డ్ కలర్ తోటి హెవీ వర్క్ అంతా వచ్చేసి అక్కడక్కడ ఇలా ఫ్లవర్ బంచెస్ లాగా కనిపిస్తున్న దగ్గర మాత్రమే మనకి పింక్ కలర్ థ్రెడ్తో తీసుకున్నట్టుగా మనం ఈ ప్యాటర్న్ని చూడొచ్చండి. వెనకాల కూడా వచ్చేసి కొంచెం మనకి మరీ డీప్ నెక్ కాకుండా నార్మల్గా కొంచెం హై నెక్ అనే ఇచ్చేసారనమాట. ఇంకా కింద బార్డర్స్ కనుక మనం చూస్తూ ఉంటే బార్డర్స్లో మనం ఈ ప్యాటర్న్స్ని తీసుకోవచ్చు. ఒకటంతా కూడా మనకి యాంటిక్ గోల్డెన్ షేడ్ బార్డర్ ఒకటి కనిపిస్తుంది. కిందనే మనం చూస్తూ ఉంటే కనుక కొంచెం ఫ్లారల్ డిజైన్ ఉన్న మరో బార్డర్ ఇచ్చేసారు. కంప్లీట్గా కిందకి చూస్తూ ఉంటే రా సిల్క్ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చి పింక్ తోటి పైపింగ్ అనేది ఇచ్చేసారండి. ఈ పైపింగ్ అనేది మనకి త్రూ అవుట్ డ్రెస్ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. ఈ ప్యాటర్న్లో మనం డ్రెస్ని తీసుకోవచ్చు. దీనికి వచ్చేసి కలర్ కాంబినేషన్లో ఏదైతే బార్డర్ కలర్లో యూజ్ చేసిన బ్లూ కలర్ ఉందో దాంతో మనకి బాటమ్ని కూడా డిజైన్ చేశారు. ఇక మనం దుపట్టా దగ్గరకు వస్తే కనుక యోక్ అండ్ మిగతా డ్రెస్ కలర్ కాంబినేషన్, డ్రెస్లోని బాడీ కలర్ కాంబినేషన్లో తీసుకుంటే కనుక మనకి ఈ ప్యాటర్న్లో దుపట్టా అనేది తెలుస్తూ ఉంటుందండి. రెండింటి కలర్ కాంబినేషన్ అనేది మనకు దుపట్టాలో తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా కూడా తీసుకోవచ్చు. ఇంకా డ్రెస్సెస్లోని మోడల్స్ చూడాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అండ్ గోల్డెన్ థ్రెడ్ వర్క్ అండ్ వులెన్ థ్రెడ్ వర్క్ రెండు కలిసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. షేడ్ కూడా చాలా డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది. డ్రెస్ ఇట్లా ఓపెన్ చేస్తే కనుక మోడల్ వచ్చేసి మనకి షేర్వానీ మోడల్ లాగా తీసుకున్నారండి. మధ్యలో అంతా కూడా ఒక బార్డర్ లాగా ఒక పట్టీ లాగా కనిపిస్తుంది కదా. నెక్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే కింద ఆల్మోస్ట్ బార్డర్ వరకు కూడా మనకి ఇదే ప్యాచ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా అనార్కలీస్ అండి. కలీస్ అనగానే మనం ఇప్పుడు చూసే సూట్స్లో ఎట్లా ఉంటుందంటే యోక్ పార్ట్ వరకు డిఫరెంట్గా ఇచ్చేసి కింద నుంచి కలీస్ స్టార్ట్ అవడం చూస్తూ ఉంటాం కదా. దీనిలో అట్లా కాకుండా రైట్ ఫ్రమ్ షోల్డర్ దగ్గర నుంచి మనం తీసుకుంటే కనుక ఈ కలీస్ అనేవి స్టార్ట్ అయినాయి. ఎక్సెప్ట్ మధ్యలో మాత్రం ఒక ప్యాచ్ లాంటిది ఇచ్చేసారు. దీనిలోనే 2 కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. ఒక ఐవరీ కలర్ ఇచ్చేసారు. మిగతా అంతా కూడా మనకి గోల్డ్ కలర్లో ఇలా కనిపిస్తూ ఉంటుంది. నెక్ దగ్గర చూస్తూ ఉంటే కనుక 2 అంటే పర్పుల్ కలర్ మనకి బార్డర్స్ లాంటివి ఇచ్చారు. దీని మీదనే స్టోన్ వర్క్ అండ్ నక్షీ వర్క్ అనేది మనకి హెవీగా తెలుస్తూ ఉంటుందండి. ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారనమాట. కంప్లీట్గా కిందకు వచ్చేసిన బార్డర్స్ని కనుక మనం చూస్తూ ఉంటే అది ఫ్రంట్లో రివర్స్లోనూ అంతే మనకి బ్రాడ్గా ఇచ్చిన బార్డర్ ఒకటి చూడొచ్చు. దీనిలో చూస్తూ ఉంటే అటు ఇటు కూడా మనకి గోల్డెన్ బార్డర్స్, ఫ్యాన్సీ బార్డర్స్ కొంచెం హెవీగా ఇచ్చేసారు. మధ్యలో చూస్తూ ఉంటే చాలా హెవీగా ఒక బార్డర్ ఇచ్చారండి. దీని మీదనే సెల్ఫ్ వర్క్ అనమాట. కంప్లీట్గా గోల్డ్ థ్రెడ్ తోటి దీని మీద అంతా కూడా వర్క్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అదే మనం డ్రెస్ని వెనకాల వైపు నుంచి కనుక చూస్తూ ఉంటే మనకి ఈ ప్యాటర్న్లో ఇచ్చారండి. సింపుల్గా మనకి ఇది ప్రింటెడ్ ప్యాటర్న్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అనమాట. మైకా ప్రింట్స్లో తీసుకున్నారు. ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు. బాటమ్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే కలర్ ఇచ్చేసారండి. మనకి ఇందులో యూజ్ చేసిన పైలట్ బ్లూ ఏదైతే ఉందో అదే బ్లూ కలర్లో మనకి బాటమ్ ఒకటి డిజైన్ చేశారు. ఇక దుపట్టా దగ్గరకు వచ్చేసరికల్లా ఆల్ 3 షేడ్స్ కనిపించేటట్టుగా మనం ఇక్కడ చూడొచ్చండి. ఇది వచ్చేసి మధ్యలో ఏదైతే ప్యాచ్ లాగా యూజ్ చేశారో ఆ పార్ట్ లాగా మనకు కనిపిస్తోంది కదా. మరి సైడ్కి వచ్చేసరికల్లా కలీస్ అంతా కూడా స్ప్రెడ్ అయితే మనకి ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్ని ఇచ్చేసారు. ఇంకా బార్డర్ దగ్గరకు వస్తే కనుక మనకి డ్రెస్లో యూజ్ చేసిన 2 డిఫరెంట్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని మనకి బార్డర్ లాగా డిజైన్ చేయడం కూడా మనం చూడొచ్చండి. బ్యూటిఫుల్ డ్రెస్ చూడాలి అంటే మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఆక్వా బ్లూ లేదంటే సీ గ్రీన్ కలర్స్లో మనం ఈ డ్రెస్ని చూడొచ్చు అండి. దీనిలోనే మంచి కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చారనమాట. 3 డిఫరెంట్ షేడ్స్ మనం ఈ డ్రెస్లో చూడొచ్చు. ఒకటి వచ్చేసి మనకి ఈ బ్లూ కలర్ ఏదైతే తెలుస్తుందో అదొకటి ఉంది. తర్వాత వచ్చేసి వెల్వెట్ కలర్ యోక్లో మనం చూస్తూ ఉంటే పైన నెక్ పార్ట్ అంతా కూడా వెల్వెట్ కలర్ పర్పుల్ కలర్ తీసుకున్నారండి. మిగతా అంతా కూడా ఏంటంటే బేస్ వచ్చేసి మనకి రా సిల్క్ రాణి పింక్ కలర్ తీసుకున్నారనమాట. దీని మీద ఐవరీ కలర్ థ్రెడ్ తోటి వర్క్ అంతా కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. నెక్ దగ్గర చూస్తుంటే నెక్ లైన్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఇచ్చారు. ఆ నెక్ మీద కూడా మనకి గోల్డెన్ థ్రెడ్ తోటి లీఫ్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసేసి దాని మీదనే మనకి స్టోన్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. తర్వాత ఏదైతే ఇందాక వెల్వెట్ ప్యాచ్ లాంటిది వచ్చిందని చెప్పామో దాని మీద సింపుల్గా గోల్డెన్ లైన్స్ అనేవి ఇచ్చేసారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 2-3 బార్డర్స్ని మనం చూడొచ్చండి. ఒక బార్డర్ అంతా కూడా మనకి సింపుల్గా ఇన్వర్టెడ్ ఫ్లవర్ లాగా విత్ లీవ్స్ కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా మనకి స్టోన్ వర్క్ తోటి పట్టీస్ లాగా ఇచ్చారనమాట. తర్వాత చూస్తూ ఉంటే కనుక ఒక నెట్టెడ్ ప్యాటర్న్ ఇచ్చారండి. నెట్టెడ్లోనే మనకి ఏంటంటే ఈ చికెన్ వర్క్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా. దీనికి ఏంటంటే లోపల మనకి లైనింగ్ లాగా షిమ్మర్ని వేశారండి. ఇక ఈ డ్రెస్లోని బార్డర్స్ని చూస్తూ ఉంటే కనుక ఫైనల్గా ఇచ్చిన బార్డర్స్ని చూస్తూ ఉంటే 2 మనకి రా సిల్క్ లైనింగ్స్ తెలుస్తున్నాయండి. ఒకటి వచ్చేసి మనకి బ్లూ కలర్లో ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకి పింక్ కలర్లో ఇచ్చారు. దీనిలోనే మరొక బార్డర్ లాంటిది ఇచ్చారు. గోల్డ్లోనే మనకి స్టోన్ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. తర్వాత చూస్తూ ఉంటే టోటల్గా గోల్డ్ షిమ్మర్ బార్డర్ కొంచెం బ్రాడ్గా ఇచ్చేసేసి ఆ కింద చూస్తూ ఉంటే కనుక మనం ఇందాక యోక్లో ఎలాంటిది అయితే థ్రెడ్ వర్క్ ఐవరీ కలర్లో చూసామో అలాంటి థ్రెడ్ వర్క్ తోటే మనకి మరిన్ని బార్డర్స్ని కూడా డిజైన్ చేసినట్టు చూడొచ్చు. అదే మనం ఈ డ్రెస్కి బ్యాక్ నెక్ కనుక చూస్తే
చూస్తూ ఉంటే మనకి బ్యాక్ వచ్చేసి ఫ్రంట్లో ఇచ్చినట్టుగానే నెక్ లైన్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా బార్డర్స్తో ఇచ్చేసారు. మిగతా అంతా కూడా సింపుల్గా ఇచ్చేసేసి ఎక్కడైతే ఈ యోక్ ఫినిష్ అవుతూ ఉంటుందో మనకి ఫ్రంట్లో అదే వెనకాల కూడా మనకి దాన్ని డిమార్కేషన్ చేసినట్టుగా మనం ఈ ప్యాటర్న్లో చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి దుపట్టా అండ్ బాటమ్ వచ్చేసి రెండు మనకి సేమ్ రన్నింగ్ కలర్స్లోనే ఇచ్చారు విత్ సింపుల్ బార్డర్స్ లాగా ఇచ్చేసారు. ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం మరొక డ్రెస్ చూస్తున్నామండి. దీనిలో కూడా ఏంటంటే ఇది కాటన్ ఫ్యాబ్రిక్లోనే మనకు తెలుస్తుంది అనమాట. అంటే హెవీ పార్టీ వేర్ అంటే నెట్టెడ్ డ్రెస్సెస్ అని అనుకుంటూ ఉంటాం కదా, సో కొంచెం సెమీ పార్టీ వేర్లా కావాలి అనుకుంటే మనం ఇలాంటి కాటన్ సూట్స్ని కూడా తీసుకోవచ్చు. ఈ ప్యాటర్న్లో తీసుకుంటే కనుక దీనిలో మనం ఆల్మోస్ట్ 3-4 కలర్స్ చూస్తున్నామండి. యోక్లో అయితే కనుక మేజర్గా మనకి రెడ్ అండ్ గోల్డ్ కలర్స్ కనిపిస్తున్నాయి విత్ పైపింగ్ యాజ్ బ్లూ కలర్ అనమాట. ఇలా ఇచ్చేసారు. మధ్యలో అంతా కూడా ఫ్యాన్సీ పైపింగ్ ఒకటి ఇచ్చేసారండి, ఫ్యాన్సీ బార్డర్స్ ఒకటి ఇచ్చారు. కాలర్ నెక్ లాగా రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ప్యాటర్న్స్లో తీసుకున్నారు. అండ్ ఇక్కడ చూస్తూ ఉంటే ఒక పర్పుల్, ఒక మనకి గోల్డ్ కలర్ అండ్ దెన్ బ్లూ బార్డర్, ఇలా 3 సన్నటి బార్డర్స్ అనేవి ఇచ్చేసారు. మిగతా అంతా కూడా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. దానిలోనే మనకి మీడియం లెంత్ కలీస్ని ఇందులో డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చండి. అండ్ ఇవే కలర్స్ తోటి మనకి కంప్లీట్గా కింద చూస్తూ ఉంటే కనుక అవే బార్డర్స్ని మనకి డిజైన్ చేసినట్టు మనం చూడొచ్చు. దుపట్టా అండ్ బాటమ్ వచ్చేసి మనకి పైలట్ బ్లూ కలర్లో ఇచ్చారండి. ఈ ప్యాటర్న్స్లో మనం తీసుకోవచ్చు అనమాట. కొంచెం బ్రైట్ కలర్స్ కావాలి అనుకుంటే కనుక yellow తీసుకోవచ్చు. yellow విత్ బ్లూ కలర్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్లో మనకి ఇక్కడ ఒక డ్రెస్ కనిపిస్తుందండి. సో ఇది వచ్చేసి మనకి మంచి పార్టీ వేర్ ఐటమ్ లాగా ఉందన్నమాట. దో ఇట్ ఈస్ నాట్ నెట్టెడ్ డ్రెస్, నెట్టెడ్ కాకపోయినా కూడా మనకి చాలా చక్కగా పార్టీ వేర్ ఐటమ్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి త్రూ అవుట్గా కూడా మనకి గోల్డ్ తోటి థ్రెడ్ వర్క్ అనేది ఏదైతే ఉందో అదంతా కూడా మనకి డ్రెస్ అంతా కూడా కొంచెం కంప్లీట్గా కనిపిస్తూ ఉంటుంది. నెక్ దగ్గర చూస్తూ ఉంటే కనుక గ్రీన్ కలర్ ప్యాచ్ ఒకటి ఇచ్చారు, దాని మీదనే గోల్డ్ వర్క్ అంతా కూడా మనకి ఇచ్చినట్టు చూడొచ్చండి. కిందకు వచ్చేసరికి ఇంకొక ఫ్యాన్సీ బార్డర్ రన్ అవుతున్నట్టుగా మనకి ఇక్కడ డిజైన్ చేశారు. మళ్ళీ ఇక్కడ నెక్ దగ్గరే ఒక చక్కటి ప్యాచ్ లాగా ఇచ్చారనమాట, అది కూడా గ్రీన్ బేస్తో ఉంది. దాని మీదంతా కూడా గోల్డ్ వర్క్ వచ్చేసి అక్కడక్కడ వైట్ స్టోన్స్ ఇచ్చారు. ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. ఇంకా స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి బ్రొకేట్ స్లీవ్స్ అనేవి ఇచ్చారండి. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. అంటే ఫుల్ స్లీవ్స్ లేదంటే కనుక కొంచెం 3/4 దాకా వస్తూ ఉంటాయి మనకి. దీనిలో కూడా మనకి స్లీవ్స్ దగ్గర అంటే నెక్ దగ్గర ఎట్లాంటి ప్యాచ్ అయితే యూజ్ చేశారో అలాంటి ప్యాచ్ని స్లీవ్స్ కూడా ఒకటి ఇచ్చేసేసి కింద బార్డర్స్ లాగా కూడా హెవీగా ఇచ్చారనమాట. గేరా దగ్గర ఉన్న బార్డర్స్ కూడా చూస్తూ ఉంటే హెవీ బార్డర్స్ ఇచ్చేసారు. దానిలో కూడా ఏంటంటే మనకి స్లీవ్స్ దగ్గర అలాగే నెక్ దగ్గర ఎలాంటి బ్రూచెస్ టైప్ ప్యాచెస్ ఎలాంటివి యూజ్ చేశారో అవే ప్యాచెస్ తోటి హెవీగా ఇచ్చేసారు. తర్వాత ఒక గ్రీన్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారండి. దీనిలో కూడా మనకి హెవీగా గోల్డెన్ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఫైనల్గా కిందకు వచ్చేసరికల్లా మనకి రాయల్ బ్లూ కలర్ తోటి వెల్వెట్ బార్డర్ అనేది ఇచ్చేసారనమాట. అదే మనం వెనకాల వైపు కనుక చూస్తూ ఉంటే మనకంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా అవే ప్యాచెస్, కాకపోతే మనకి ప్లెయిన్గా వస్తూ ఉంటుందండి. ఈ ప్యాటర్న్స్లో కూడా మనం డ్రెస్సెస్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనికి కలర్ కాంబినేషన్లో సేమ్ బ్లూ కలర్ తోటే మనకి బాటమ్, అలాగే బ్లూ కలర్ తోటి మనకి దుపట్టా డిజైన్ చేసి సింపుల్గా గ్రీన్ కలర్ తోటి మనకి పైపింగ్ అనేది ఇచ్చేసారు అనమాట ఆల్ 4 సైడ్స్. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కొంచెం హెవీగా ఉండే డ్రెస్సెస్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఇవన్నీ వచ్చేసి మనకి ప్రింటెడ్ కాటన్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో కొంచెం కొత్త ఐటమ్ లాగా కనిపిస్తుంది. సమ్మర్కే కాదండి, ఎనీ టైం మనం కొంచెం కూల్గా కంఫర్టబుల్గా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. సో ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నట్టు కాటన్స్లో అయితే హెవీ గేరా రాదు అనుకుంటున్నాం కదా, దీనిలో అలా కాకుండా కాటన్ అయినా కూడా మనకి చాలా హెవీగా గేరా ఇచ్చేసారండి. అంటే నెటెడ్ లేదంటే సాటిన్ డ్రెస్సెస్లో ఎలా వస్తుందో అలాంటి గేరా అనేది మనం ఈ డ్రెస్లో చూడొచ్చు అనమాట. యోక్ దగ్గరకు వస్తే కనుక యోక్లో కూడా మనకి ప్యాచెస్ వేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, కాకపోతే ఇదంతా సింగిల్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి. దీనిలో ఏంటంటే మనకి సెల్ఫ్ సర్కిల్స్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. దీనిలోనే చూస్తూ ఉంటే కనుక ఒక ప్లెయిన్ yellow కలర్ ఫ్యాబ్రిక్ని తీసేసుకొని దీని మీదనే మనకి సెల్ఫ్ లైన్స్ అనేవి ఇచ్చారు. ఇక పైపింగ్ దగ్గరకు వస్తే కనుక 3 డిఫరెంట్ కలర్స్, అటు గ్రీన్ తీసుకున్నారు, yellow అండ్ పింక్, ఇలా 3 డిఫరెంట్ కలర్స్ తోటి మనకి కొంచెం బార్డర్స్ లాగా పైపింగ్ లాగా ఇచ్చేసి మధ్యలో వచ్చేసి డిఫరెంట్ స్టోన్స్ లాంటివి తీసుకున్నారనమాట, కొంచెం ఫ్యాన్సీ లుక్ ఇవ్వడం కోసం. కలీస్ దగ్గరకు వచ్చినప్పుడు అంతా కూడా ఈ ఫ్లారల్ ప్యాటర్న్ చూసేసారు కదా, కంప్లీట్గా కిందకి బార్డర్స్ దగ్గరకు వస్తే కనుక 3 డిఫరెంట్ బార్డర్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఒక బార్డర్స్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఇలాంటి వేవీ డిజైన్ ఇచ్చారు, టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చేసి మధ్యలో సర్కిల్స్ లాగా ఇచ్చారు. ఇంకొంచెం కిందకు వస్తే కనుక మనకి ఏంటంటే వీల్స్ టైప్లో కనిపిస్తుంది అనమాట. ఇవంతా కూడా మనం వర్లీ డిజైన్స్ ఎక్కువగా మసాబాస్లో చూస్తూ ఉంటాం కదా, ఆ ప్యాటర్న్లో మనకి ఇందులో కనిపిస్తుంది. కంప్లీట్గా కిందకు వచ్చేసరికి మనకి యోక్లో ఎలాంటి ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేశారో అదే ఫ్యాబ్రిక్ తోటి మనకి కంప్లీట్గా ఇక్కడ కింద బార్డర్స్ లాగా ఇచ్చేసారండి. బేజ్ కలర్లో మనకి లెగ్గిన్స్ని డిజైన్ చేశారు. అలాగే దుపట్టా దగ్గరకు వచ్చేసరికల్లా క్రీమ్ అండ్ దెన్ పింక్, క్రీమ్ అండ్ దెన్ yellow మిక్స్ ఉన్న కలర్లో ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. మనం కావాలి అనుకుంటే సింగిల్ షేడ్లో కావాలనుకుంటే అలాంటి దుపట్టా ఇంకా లెగ్గిన్స్తో కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చండి.
ఇప్పుడు మనం కొంచెం పీచ్ కలర్స్లో తీసుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చండి. నెక్ చూస్తుంటే కనుక ఫ్రంట్ నుంచి మనకి బోట్ నెక్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. బోట్ నెక్లోనే మనకి కొంచెం కట్ వర్క్ అనేది తెలుస్తుందండి. అంటే దీనికి వర్క్ ఎట్లా ఇచ్చారంటే కొంచెం కట్ వర్క్ డిజైన్లో మనకి తెలుస్తుంది. కిందంతా కూడా మనకి ఏంటంటే హెవీగా వర్క్ అనేది ఇచ్చేసారండి. గోల్డ్ అండ్ యాంటిక్ గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్స్లో మనకి నక్షి వర్క్, అలాగే ఇక్కడ చూస్తూ ఉంటే కనుక ఫ్రెంచ్ నాట్ వర్క్, దీంతో ఇట్లా మనకి ఈ ప్యాటర్న్లో తెలుస్తుంది అనమాట. మధ్యలో వచ్చేసరికి ఒక బార్డర్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా ఒక వులెన్ థ్రెడ్ తోటి డిజైన్ చేసిన బార్డర్, అలాగే షిమ్మర్ తోటి ఉన్న బార్డర్స్ మనకి ఇలా కనిపిస్తున్నాయండి. దాంతో అంతా కూడా మనకి హెవీగా వర్క్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ కలీస్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే కనుక కింద ఘేరా వరకు చాలా వైడ్గా కనిపిస్తూ ఉంటుందండి. విడ్త్ అనేది ఎక్కువ ఇచ్చేసారు. ఇక కంప్లీట్ బార్డర్స్ దగ్గరకు వస్తే కనుక గోల్డెన్ బార్డర్స్ చాలా హెవీగా ఇచ్చారండి. అంటే చాలా బ్రాడ్గా ఇచ్చేసారు అనమాట బార్డర్స్ని. వాటికి అంటే పైన మనం చూస్తూ ఉంటే కనుక కొంచెం గోల్డ్ షిమ్మర్ తోటి మనకి పైపింగ్ అనేది కనిపిస్తుంది. యోక్లో ఎలాంటి ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేశారో అదే ఫ్యాబ్రిక్తో ఒక సన్నటి బార్డర్ లాగా కూడా తీసుకున్నారు అనమాట. అదే మనం ఇప్పుడు ఈ డ్రెస్కి వెనకాల నెక్ కనుక చూస్తూ ఉంటే వెనకాల కూడా చాలా హెవీగా ఇచ్చేసినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చండి. సో ఇదంతా కూడా మనకి యోక్లోనే కింద ఎలాంటి ప్యాటర్న్ అయితే ఇచ్చారో అదే ప్యాచ్ని తీసుకొని మనకి బ్యాక్ నెక్ అంతా కూడా డిజైన్ చేశారు అనమాట. ఈ ప్యాటర్న్లో మనం డ్రెస్ని తీసుకోవచ్చు. ఇక దుపట్టా దగ్గరకు వచ్చేసరికల్లా దుపట్టా వచ్చేసి మనకి కంప్లీట్గా అదే షేడ్, రన్నింగ్ షేడ్లోనే తెలుస్తుంది. ఇక బార్డర్స్ వచ్చేసరికి ఓన్లీ 2 బార్డర్స్ మాత్రమే మనకి ఇలా హెవీగా డిజైన్ చేశారండి. ఒక ఫ్యాన్సీ బార్డర్ అటు ఇటు ఇచ్చేసి మధ్యలో వచ్చేసి మనకి డ్రెస్లో కింద బార్డర్స్ ఎట్లా ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా అలాంటి బార్డర్సే ఇచ్చేసారు. ఇక బాటమ్ వచ్చేసి రన్నింగ్ కలర్లో మనకి ఈ ప్యాటర్న్లో డిజైన్ చేసినట్టు మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి హై నెక్లా ఉంది కాబట్టి దీన్ని జ్యువెలరీ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ బోట్ నెక్, అది కూడా మనకి కట్ వర్క్తో వచ్చింది కాబట్టి అలాంటి ఒక జ్యువెలరీ డిజైన్లో ఉన్న డ్రెస్ని చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి దీనిలో స్లీవ్స్ కూడా డిజైన్ చేశారనమాట. యోక్ పార్ట్ని తీసుకుంటే కనుక ఒక ప్యాచ్ లాగా ఇచ్చారు. దానిలోనే మనకి బేజ్ కలర్ థ్రెడ్ వర్క్ అలాగే కనిపిస్తుంది, వైట్ కలర్ స్టోన్ వర్క్ అండ్ దెన్ పర్ల్ వర్క్, ఇలాంటి 3 కలిపేసేసి మనకి హెవీగా వర్క్ అంతా ఇచ్చారు. ఇంకా మనకి ఈ ప్లీట్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయంటే ఇక్కడ నుంచి అని చెప్పుకోవచ్చు అండి. అంటే ఆర్మ్ హోల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందనమాట. అక్కడి నుంచి ఇంకా కిందకంతా కూడా మనకి అంబ్రెల్లా ప్యాటర్న్ లాగా ఇచ్చారు. అంటే కిందకు వచ్చేసరికి ఏ విధమైన హెవీ బార్డర్స్ని యూజ్ చేయకుండా చాలా సింపుల్గా పీకో వర్క్ అనేది వచ్చేసింది అనమాట. ఇంకా స్లీవ్స్ దగ్గరకు వస్తూ ఉంటే వీటిని చుడీ స్లీవ్స్ లాగా తీసుకున్నారండి. దీని మీదనే మనకి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తోటి మనకి ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ లాగా డిజైన్ చేశారనమాట. ఇంకా బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా వైట్ స్టోన్స్ ఉన్నాయి, అలాగే పర్ల్స్ తోటి సింపుల్ బార్డర్స్ లాగా 2 పక్కల ఇచ్చినట్టు మనం చూడొచ్చు. అదే బ్యాక్ నెక్లో చూస్తూ ఉంటే కనుక మనకి కీ హోల్ నెక్ లాగా డిజైన్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ హై నెక్ లాగా మనకి కాలర్డ్ నెక్ లాగా ఒక ప్యాచ్ లాంటిది వచ్చేసిందని ఇందాకే చూసుకున్నాం కాబట్టి కిందంతా కూడా మనకి ఏంటంటే కొంచెం కీ హోల్ నెక్ లాగా ఇచ్చేసి డీప్ యూ ఇచ్చారండి. బాటమ్ అండ్ దుపట్టా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇది కూడా ఏంటంటే స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్స్లో ఇచ్చారండి. మనకి రెగ్యులర్గా దొరికే లెగ్గిన్స్లో కాకుండా ఇది వచ్చేసి కొంచెం మనకి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ ఫిట్టింగ్ అనేది మనకి ప్రాపర్గా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎనీవేస్ ఇది ఫ్లోర్ లెంత్ డ్రెస్సే కాబట్టి మనం కాంట్రాస్ట్ కలర్ యూస్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అండి. కాకపోతే దీనిలో కాంట్రాస్ట్గా డిఫరెంట్ కలర్ ఏం యూజ్ చేయలేదు, ఓన్లీ పర్ల్స్ యూజ్ చేశారు కాబట్టి వైట్ కలర్ లెగ్గిన్స్తో కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మనం దుపట్టా దగ్గరికి వస్తే కనుక దుపట్టాలోని వర్క్ వచ్చేసి మనకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుందండి. సింపుల్ నెట్ తీసుకున్నారు, అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ మాత్రమే ఇచ్చారు. ఇక బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక గోటపత్తి బార్డర్ లాంటిది ఒకటి ఇచ్చేసి దాని కిందకి సింపుల్ లేసింగ్ బార్డర్ ఒకటి ఇచ్చారండి. కొత్త రకమైన డ్రెస్సెస్ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చండి. సో ఈ డ్రెస్లో పైనంతా కూడా మనకి ఏంటంటే కొంచెం డార్క్ బేజ్ కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దానిలోనే మనం ఈ వర్క్ అంతా కూడా చూడొచ్చండి. స్టోన్ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కనుక నెక్ అంతా కూడా మనకి ఏంటంటే సిల్వర్ కలర్ షిమ్మర్ తోటి పైపింగ్ అనేది ఇచ్చేసారనమాట. ఆ పైపింగ్ కిందనే చూస్తూ ఉంటే ఇలాంటి స్టోన్ వర్క్ అలాగే మధ్య మధ్యలో మనకి నక్షి వర్క్ తోటి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అనేది తెలుస్తూ ఉంటుంది. లోపలంతా కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఇచ్చారు. ఈ వర్క్ కాకుండా లోపల కొంచెం ఈ పార్ట్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఇచ్చి కింద వచ్చేసరికల్లా అక్కడి నుంచి మనకి ఈ లైనింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. దీనికి కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ వేస్ట్ లైన్ దాకా కంప్లీట్గా ఈ స్టోన్ వర్క్ అనేది హెవీగా తెలుస్తూ ఉంటుందండి. దీని లోపల ఇచ్చిన లైనింగ్ని కూడా మనకి డబుల్ షేడ్లో డై చేసినట్టుగా మనం చూడొచ్చు అనమాట. నెట్టెడ్ వర్క్ అంతా కూడా వచ్చేసింది. కంప్లీట్గా గేరా వచ్చేసేసి కలీస్ అంతా కూడా మనకి 2 డిఫరెంట్ బార్డర్స్ తీసుకున్నారండి. ఒకటంతా కూడా సిల్వర్ మనకి షిమ్మర్ బార్డర్ తీసుకున్నారు, మరొకటి వచ్చేసి యాంటీ గోల్డ్ షేడ్లో మనకి బార్డర్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇదే మనకి త్రూ అవుట్ డ్రెస్ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనిలోనే బ్యాక్ నెక్ చూస్తే కనుక బ్యాక్ మాత్రమే మనకి హై నెక్ ఇలాగే సిల్వర్ షిమ్మర్ తోటి పైపింగ్ ఇచ్చేసి మిగతా అంతా కూడా కొంచెం వరకు ట్రాన్స్పరెంట్గా ఇచ్చి మిగతా అంతా ప్లెయిన్గా మనకి డిజైన్ చేసినట్టు మనం చూడొచ్చండి. దీనికి మనకి బాటమ్ అండ్ దుపట్టాను తీసుకుంటే కనుక బాటమ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ కిందకు వచ్చిన బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ తోటి బాటమ్ అనేది డిజైన్ చేశారు. ఇక దుపట్టా దగ్గరికి వచ్చేసరికల్లా 2 షేడ్స్ మిక్స్ అయ్యేలా మనకి ఈ ప్యాటర్న్లో తీసుకున్నారండి దుపట్టాని. విత్ సింపుల్గా ఉండే సిల్వర్
పైపింగ్ లాగా ఇచ్చేసారు అనమాట, బార్డర్స్ ఇచ్చేసారు. ఆ ప్యాటర్న్స్లో కూడా మనం డ్రెస్సెస్ చూడొచ్చు. ఇంకొక డ్రెస్ కావాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి హెవీగా రా సిల్క్లో ఇచ్చారండి. ఈ డ్రెస్లో మనం యోక్లో చూస్తూ ఉంటే కనుక 4 డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మనకి రా సిల్క్ అంటే లైనింగ్ అనొచ్చండి, అలాంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. డార్క్ బ్లూ కలర్ ఉంది, రెడ్ కలర్ ఇచ్చారు, అలాగే పింక్ కలర్తో పాటు సైడ్స్కి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కూడా ఇచ్చారనమాట. ఇలా 4 డిఫరెంట్ కలర్స్తో మనం ఇలాగ యోక్నంతా కూడా చూడొచ్చు. దీనికి ఏంటంటే వెల్వెట్, బ్లాక్ వెల్వెట్ కాలర్ నెక్ లాగా ఇచ్చారనమాట. బార్డర్స్ అంతా కూడా అట్లా వస్తూ ఉంటుంది. మరి కిందకు వచ్చే వర్క్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అలాగే బీడ్స్ వర్క్ అంతా కూడా ఇచ్చేసి చాలా హెవీగా మనకి డ్రెస్ని డిజైన్ చేసినట్టు మనం చూడొచ్చు. స్లీవ్స్ దగ్గరికి వస్తే కనుక నెటెడ్ స్లీవ్స్ మీదకే మనకి వెల్వెట్ తోటి ప్యాచెస్ లాగా కనిపిస్తూ ఉంటుందండి. వర్క్ అంతా కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ ఇందాక యోక్లో ఏవైతే 4 కలర్స్ యూజ్ చేశారో అవే 4 కలర్స్తో పాటుగా వెల్వెట్ బార్డర్ని కూడా ఇచ్చేసేసి మనకి ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారు. ఇంకా డ్రెస్ మేజర్ పార్ట్ అంతా కూడా కలీస్ అనుకుంటే కనుక ఇందులో కలీస్లా లేదండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే అంబ్రెలా కట్ లాగా ఇచ్చేసారనమాట. చాలా హెవీగా కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి 6 మీటర్స్ దాకా ఈ డ్రెస్లోని ఫ్యాబ్రిక్ యూజ్ చేశారని మనం చెప్పుకోవచ్చు. అండ్ కిందకి చూస్తూ ఉంటే కనుక బార్డర్స్ ఏ విధమైన బార్డర్స్ యూజ్ చేయకుండా సింపుల్గా పీకో అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇదే డ్రెస్లోనే మనం బ్యాక్ నెక్ కనుక చూస్తూ ఉంటే మనకి కాలర్ నెక్ ఇచ్చేసారు కాబట్టి వెల్వెట్ బార్డర్ అనేది తెలుస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా డీప్ యూనెక్ లాగా ఇచ్చేసారండి. ఈ పార్ట్ని కవర్ చేయడానికి ఏంటంటే మనకి సింపుల్గా ట్రాన్స్పరెంట్గా బ్లాక్ కలర్ నెట్ తీసుకున్నారు కాబట్టి అటు మనకి బాడీ అనేది కొంచెం రివీల్ అవుతూ డ్రెస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఆల్ 4 కలర్స్ మళ్ళీ వెనకాల కూడా ఇచ్చేసేసి సింపుల్గా ఈ వెల్వెట్ ప్యాచ్ ఎలాంటిది అయితే మనకి స్లీవ్స్లో యూజ్ చేశారో అలాంటి ప్యాచ్నే మనకి ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర కూడా ఇవ్వడం మనం చూడొచ్చండి. ఇక దీని దుపట్టా ఇంకా బాటమ్ దగ్గరికి వస్తే కనుక ప్లెయిన్ బ్లాక్ బాటమ్స్ తీసేసుకున్నారు లెగ్గిన్స్ని. దుపట్టా దగ్గరికి వచ్చేసరికి చాలా హెవీగా డిజైన్ చేసినట్టు మనం చూడొచ్చండి. మనకి యోక్లో యూజ్ చేసిన 4 కలర్స్ కాకుండా అందులోనే ఓన్లీ 2 కలర్స్ మాత్రమే తీసుకున్నారనమాట. పీచ్ తోటి మనకి నెట్ అంతా వచ్చేసింది. దీని మీద వర్క్ అంతా కూడా మనకి వెల్వెట్ చిన్నగా సన్నటి డిజైన్స్ తోటి మనకి ఇలాంటి బూటీస్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అవుట్ అండ్ అవుట్గా డిజైనర్ పీస్ కావాలి అంటే మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. అండ్ దీనికి టాజల్స్ వచ్చేసి ఇప్పుడు అన్ని కలర్స్ కనిపించేలాగా మనకి ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారనమాట. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మనం కొంచెం పార్టీ వేర్ హెవీగా కావాలి అనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు. సో వ్యూయర్స్ చూసారు కదా ఈనాటి ఎపిసోడ్లో రీతికా డ్రెస్సెస్లో ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్ని. మరి కలెక్షన్ అంతా మీకు కూడా కావాలి అనుకుంటే కనుక సైనిక్పురి భారత్ పెట్రోలియం దగ్గర రీతికా డ్రెస్సెస్కి మీరు విచ్చేసేయండి. ఇది వాళ్ళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.